గుడ్ మార్నింగ్ పార్థు. ఏది ఎక్కడున్నావు? దగ్గర కనిపిస్తున్నావు. బాగున్నావు? ఈడేడి? అయ్యా రాత్రి బాగా వేసినట్టున్నావు కదా. ఇదిగో ఈ సర్ది షాట్ వేసాయి. ఏయ్ నేను ఎక్కడున్నాను? సిటీకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నావు. మా ఇంట్లో ఇది వేసే చెప్తా. నిన్ను ఎప్పుడు కలుద్దామని చూస్తుంటే నువ్వు రోడ్డు మీద తులుతూ కనిపించావు. కొంచెం ఉంటే పోయేవాడు తెలుసా. నా గురించి తెలుసుంటే మీరు నన్ను కాపాడేవాళ్ళు కాదు. అయినా నన్ను కాపాడేందుకు థ్యాంక్స్. ఎక్కడికి వెళ్తావు? వద్దనుకున్న రితికా దగ్గరికా, తాతయ్య లేని ఆ ఇంటి దగ్గరికా, లేదా పట్టించుకున్న కోచ్ దగ్గరికా? ఇదంతా మీకు ఎలా తెలుసు? నిన్ను వరల్డ్ ఛాంపియన్గా చూడాలనుకున్న తాతయ్య చనిపోయాడు. ఆయన చనిపోయాడన్న బాధలో నువ్వు ముందుకు దగ్గరయ్యావు. ముందులో గురి కుదిరింది కదా నాటాడి ఒక తప్పు చేశావు. దొరకకుండా ఉండాలని డ్రగ్స్ను అలవాటు చేసుకుని ఇంకొక తప్పు చేశావు. నీ ఆటలోనే బతుకున్న తాతయ్యని ఇలా ఆడి శాశ్వతంగా చంపేశావు కదా పార్థు. శాబాష్. ఏం తెలుసు మీకు నా గురించి? మీడియాలో చూసి నోటుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏదో తాతయ్య గురించి మాట్లాడుతున్నారు. అవును, ఆయనతో నా ధైర్యం విజయం అన్నీ ఆయనతో నిలిపేశారు. అన్నీ నేర్పించింది తాతయ్య. ఆయన లేకపోతే ఎలా బతకాలి నేర్పించలేదు సార్ నాకు. ఆ బాధ తట్టుకోలేక మందుకు దగ్గర అయ్యాను. ఆటలో నిలబడడానికి డ్రగ్స్ తీసుకున్నాను. అది తప్పని తెలుసు సార్. అందుకే నా మొహం ఎవరికి చూపించలేకపోతున్నాను. నా వల్ల ఆయన ప్రాణం పోయిందని తెలిసినప్పటి నుంచి ఆ బాధ నా వల్ల కావట్లేదు సార్. తాతయ్య లేడు, ఆట లేదు, ఇక నాకేం మిగులుంది సార్ చెప్పండి? ప్రాణం పోతానని తెలిసిన లారీకి అడ్డగా నిలబడ్డాను సార్. ప్రాణం పోవాలని నిర్ణయించుకున్నావు కదా, నేను ఆపను. కానీ పోయే ముందు ఒక్కసారి రూమ్లోకి వెళ్ళు. వెళ్ళు. ఆ 60 out of 60 స్కోర్ చేసిన నేషనల్ ఛాంపియన్ పార్థసారథి నేనే. మనం ఒక కలగంటే ఆ పైనోడు ఇంకో కథ రాస్తాడు. వరల్డ్ ఛాంపియన్షిప్కి 6 నెలలు ఉందనగా నా కంటికి వచ్చిన రేర్ డిజీజ్ వల్ల ఆటకు శాశ్వతంగా దూరం అయ్యాను. నానా, వరల్డ్ ఛాంపియన్ అవ్వాలనేది మీ నాన్న కళ. నేషనల్స్కి వెళ్ళే 2 రోజుల ముందు యాక్సిడెంట్లో మీ నాన్న చనిపోయాడు. అతని స్థానంలో నేను వెళ్ళాను. ఒక రకంగా ఆ గోల్డ్ మెడల్ మీ నాన్న పెట్టిన భిక్ష. చనిపోయి మీ నాన్నకి కనిపించక నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కలగానే మిగిలిపోయింది. ఇంకా నా లైఫ్లో ఆశ్చర్య లేదన్నప్పుడు నేను చనిపోదాం అనుకున్నాను. కానీ అప్పుడే చెట్టంత కొడుకుని పోగొట్టుకుని మనవడి కోసం బతుకుతున్న మీ తాతయ్య గుర్తొచ్చాడు. అప్పుడు అనిపించింది ఇంకొకడికి జీవితం ఇవ్వటం కదా జీవించటం అంటే అని. నీ వీడియోలన్నీ దగ్గర నుండి చూశాను. మీ నాన్న గురి నీకు వచ్చింది. ఆ గురి పోకూడదు. మీ తాత చివరి శ్వాస వరకు కన్న కల నిన్ను వరల్డ్ ఛాంపియన్ చేయటం. నేను నిన్ను ఛాంపియన్ చేస్తాను. సంకల్పం ఉంటే సగం చావు నుంచి కూడా లేవచ్చు పార్థు. ఇదే ఉంది చిన్నది, వదిలే, నేను చూసుకుంటా. పార్థు, దా కూర్చో. పార్థు, ప్రతి గాయానికి ప్రకృతిలో ఒక మందు ఉంటుంది పార్థు. దాని పద్ధతి తెలియాలంతే. ఇప్పుడు ఆ పద్ధతి తెలిసిన ప్లేస్కే వచ్చాం. ఏంటి మరి నా కళ్ళు ఎందుకు కనపట్లేదనా? ఈ మాత్రం చూపైనా ఉందంటే అది ఆయన వల్లే. సారథి గారు, అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు. సారథి, బాగున్నావా? బాగున్నానండి. పార్థు, పార్థు అని నాకు బాగా కావాల్సినాడు. చిన్న యాక్సిడెంట్లో చేతికి దెబ్బ తగిలింది.
4 నెలల్లో ఆర్చరీ ఛాంపియన్షిప్ ఉంది. మీరే చూసి ఏమన్నా. రా నాయనా. మరేం పర్వాలేదు, ధైర్యంగా ఉండు. నేను లేపనం సిద్ధం చేసి పిలుస్తాను. మా సారథితో మాట్లాడి చాలా రోజులైంది. ఒక్క 5 నిమిషాలు బయట ఉండు నాయనా. నేను చెప్పా కదా పార్దు. పార్దు ఇంకో 4 నెలలు, ఇంకో 4 నెలల్లో నువ్వు బో అయినారో పట్టుకోబోతున్నావు. ఐ టోల్డ్ యూ మిరకల్స్ విల్ హ్యాపెన్. దా పార్దు, దా సార్. దా పార్దు, దాను. ఈ కట్టు నువ్వు 4 నెలల వరకు కదిలించడానికి వీల్లేదు. ముఖ్యంగా మందు జోలికి పోకూడదు. జాగ్రత్త. నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా. రా పార్దు, దా. రాము, నన్ను వదిలేసేలా మధ్యలో వెళ్ళిపోతే వెళ్ళారా? ఇక నా వల్ల కాదయ్యా. కాదు, ఉండనంటే ఉండను. మీరు ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇచ్చే జీతం విత్తనం అంతా, చేయించుకునే చాకరీ ఇస్తారాకంత. దీనివల్ల మా ఆవిడ్ని సినిమా కూడా తీసుకెళ్ళకపోతున్నాను. అందుకే ఈ వెట్టి చాకరీ నా వల్ల కాదు. ఉంటా. పోతా పోతా. ఏమైంది సార్? ఏమవుతుంది పార్దు? ఎవడూ లేనాడంటే అందరికీ లోకువే. 16వ వాడు. సార్ నేనుండనా? నీ గొడవలో నువ్వు ఉన్నావు. ఈ కొత్త గొడవలు ఎందుకు? నీ వెళ్ళి పిల్లల్ని చూసుకుంటా గానీ నీ మనసేం బాగున్నట్లేదు. తర్వాత మాట్లాడుకుందాం. పర్లేదు సార్, అయినా నాకు అక్కడేం మిగలలేదు. నేనుంటా సార్. ఉంటావా? ఉంటా. నువ్వు ఉంటే నాకు తోడుగా ఉన్నట్టుంటుంది. ఉండు. రాము, అయ్యా ఇలారా. కనపడుతున్నావు. అయ్యా బాగున్నారయ్యా? నువ్వు బాగున్నావా? నేను బాగానే ఉన్నా. అయ్యా పార్థి గారు ఎలా ఉన్నారయ్యా? అదిగో అటు చూడు, కనపడుతున్నాడా? కనపడుతున్నాడయ్యా. ఆ రోజు రాయిలా కనిపించాడయ్యా. ఈరోజు ఓ అద్భుతమైన శిల్పంలా కనిపిస్తున్నాడయ్యా.